వరంగల్లో కేటీఆర్ నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సుపై కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతోందని బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. తమ సభకు భారీ స్పందన వస్తోందని తెలుసుకుని అదే సమయంలో కాంగ్రెస్ రైతు సమ్మేళనం ఏర్పాటు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ సభకు వచ్చిన వారు పార్టీ కార్యకర్తలేనని, బీఆర్ఎస్ సభకు వచ్చిన వారు నిజమైన రైతులని వ్యాఖ్యానించారు. రైతు సమస్యలపై పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వరంగల్ గడ్డ ఉద్యమాలకు ప్రతీక అని గుర్తు చేశారు. రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. రైతు సంక్షేమంపై ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేటీఆర్ సభతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైందని అన్నారు. రైతుల మద్దతు బీఆర్ఎస్కే ఉందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ చింతల్ అంబేద్కర్ నగర్ లో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. శివారెడ్డి అనే వ్యక్తిని అతని సహజీవన భాగస్వామి అరుణ, ఆమె కుమారుడు సాయిరత్నం కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యానికి బానిసై వేధింపులకు గురి చేస్తుండటంతో హత్యకు పథకం వేసినట్లు తెలిసింది. ఎలా చంపాలి అని గూగుల్లో వెతికి పద్ధతులు తెలుసుకున్నారని పోలీసులు తెలిపారు. చికెన్ షాప్ నుంచి కత్తి తెచ్చి నిద్రలో ఉండగా గొంతు కోసి హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని కవర్లో చుట్టి ఆటోలో తరలించే ప్రయత్నంలో పోలీసులకు చిక్కారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇందులో గార్లపల్లి అరుణ, వాళ్ళ అబ్బాయి గార్లపల్లి సాయిరత్నం, వీళ్ళిద్దరు ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినారు. దీంట్లో ఏంటంటే మృతుడు ఎవరైతే ఉన్నాడో శివారెడ్డి ఇక్కడే పనిచేసుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఒకరికొకరు పరిచయం ఉండటము, దాంతో అతను కూడా వీళ్ళింట్లోనే ఉండటం సాధ్యమైనంత వరకు, అతనికి పెళ్లి కాకపోవడం వల్ల వీళ్ళతోటే ఉండి ఒక రిలేషన్ పెట్టుకుని. వరంగల్ గడ్డ పోరాటాల చరిత్ర కలిగిన నేల అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది కాకతీయుల పౌరుషానికి నిలయం, కాళోజీ ఆత్మగౌరవానికి అడ్డా అని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో వరంగల్ ఎలా కదం తొక్కిందో అందరికీ తెలుసునని అన్నారు. ఇక్కడ ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయవంతమవుతుందన్న విశ్వాసం కేసీఆర్ కు ఉందని చెప్పారు. మహాగర్జన, రజతోత్సవ సభలతో వరంగల్ చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. ద్రోహులకు గుండె జల్లుమణిలా ఈ నేల పోరాటం చేస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ పాత్ర కీలకమని అన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే శక్తి ఈ నేలకుందని తెలిపారు. కేటీఆర్ వ్యాఖ్యలు సభలో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. జయశంకర్ సారు పుట్టిన గడ్డ ఈ ఓరుగల్లు. పోరాటాల రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన ఎకోసిస్టమ్ రూపకల్పన సీఎం చంద్రబాబు విజన్ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గ్లోబల్ దిగ్గజం క్యారియర్ పరిశ్రమ ఏపీకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. 2027 నాటికి దేశానికి అవసరమైన 60% ఉత్పత్తిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పరిశ్రమల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 250 companies from 31 countries and over $6 billion of exports coming out of this great land. 70,000 jobs have been created so far, but what excites me most is 50% of those jobs have gone to women. And by 2027, we expect to manufacture 60% of India's air conditioning requirement here in Sri City. And by 2028, thanks to Carrier, we should now achieve 80% of India's air conditioning coming out of Sri City. We are a $200 billion economy, aspiring to be a $2.4 trillion economy by 2047. And is this something that my Chief Minister has shown to the world? If he dreams it, he will deliver it. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏపీని పరిశ్రమల హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ప్రపంచ స్థాయి కంపెనీలు రాష్ట్రానికి రావడం అభివృద్ధికి దోహదమని పేర్కొన్నారు. పరిశ్రమల విస్తరణతో ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాజకీయ పరిరక్షణ లేకుండా ఇంత పెద్ద స్థాయికి ఎదగడం సాధ్యం కాదని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోందని విమర్శించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వైసీపీ పాలనలో అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రాజకీయ నాయకుల ప్రమేయం బయటపడాలని పేర్కొన్నారు. రాష్ట్ర వనరులను దోచుకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని
మే 10న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సభకు భారీ జన సమీకరణ లక్ష్యంగా పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. స్వయంగా గోడలపై నినాదాలు రాస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. మోదీ సభ చారిత్రాత్మకంగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఈ సభ కీలకమని పేర్కొన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. సంకేతం ఇవ్వడానికి ఇవాళ అందరం కష్టపడి పనిచేసి ఈ బహిరంగ సభను విజయవంతం చేసే ప్రయత్నం చేయాలి. నిన్న ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త రెడీ ఉన్నాడు. బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. త్వరలో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ లో జరిగిన కీలక కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఒకటే జెండా కనబడాలి మనకి. కాషాయ కండువా వేసుకున్నటువంటి వ్యక్తే కాకతీయుల రాష్ట్రాన్ని కూడా, కాకతీయుల రాజ్యాన్ని కూడా పాలిస్తారు. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది, ఇది సూర్యుడు